ఒరిసేన్ కంటే ఇది బెస్ట్, కాకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మందితోటి పని ఉన్నతో పాటు ఇంకా 2 లక్షలు వస్తుంది దీంట్లో. ఇంకొక 2 లక్షల దాకా తీస్తా. నాకు నమ్మకం ఉంది అది. ఇట్లా దోమ ఉందా, పురుగు ఉందా అట్లా చూసుకోవాలి. ఇట్లా కొడితే మన దోమ అంటే లేచిపోద్ది. మొన్న చూసిన మందు స్ప్రే చేయించిన. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో కాకర సాగిస్తున్నటువంటి రైతు దగ్గరికి వచ్చాం. ఎక్కడైనా మొదటిసారి కాకర సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మొదటిసారి కాకర సాగులో ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి, సో ఈ ఇటువైపు అంటే ఈ కాకర సాగు పంట వైపు ఎందుకు వచ్చారు, సో మొత్తం ప్రస్తుతానికి ఎట్లా ఉంది, అంటే ఇప్పుడు పంటకాలం ఎన్ని రోజులు అయిపోయింది, సో ఇప్పుడు ఎంత దిగుబడి తీసుకున్నారు, సో దీనికి పెట్టుబడి ఎంత అయింది, కొత్త ఎవరైనా ఇట్లాంటి కూరగాయల సాగు వైపు రావాలనుకున్న రైతులకు ఏం చెప్తారు, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు కొండ నరసింహ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి యాదగిరి జిల్లా బుల్గొండ మండలం నెమలికల్వ గ్రామంలో ఉన్నాం. ఆయన విశాఖ కాకర పంటని సాగిస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సతీష్ గారు నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పంట? నేను అగ్రికల్చర్ చేయబట్టి చాలా రోజులు అవుతుంది. మా నాయన కూడా మొత్తం అగ్రికల్చరే. నేను బయట బిజినెస్ చేసిన, కాంట్రాక్ట్ చేసిన, అన్ని చేసిన. ఇప్పుడు కరోనా సంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినా. అగ్రికల్చర్ కూడా మామూలుగా నా ఉద్దేశం ఏంటంటే వరిసేను కాకుండా వేరే పంటల మీద ఆధారపడి ఊరు మొత్తం యాక్చువల్ గా ఏంటంటే వరిసేను మీదనే ఆధారపడతాం. అయితే వరిసేను మీద ఆధారపడి ఏంటంటే వరిసేను అంటే అది ఎప్పుడు మినిమం ఇంత అనేది వస్తుంది. కాకపోతే ఏంటంటే కొత్తగా మనం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో కూరగాయల వరకు మళ్ళీ నేను ఇది మొదటిసారి. కాకపోతే మనం ఎంత దిగుబడి ఏందనేది మనకి ఇప్పుడే ఇంకేం చెప్పలేను నేను. అయితే మంచిగానే వస్తుంది. ఈ మధ్యలో అంతర పంటగా కాకరలో అంతర పంటకు కూడా వేసాను. అంతర పంటగా వేసి దోస వేసినాను. దోసకు మంచి డిమాండ్ ఉంది, మంచి మనకు రేట్ వచ్చింది, కలిసి వచ్చింది. అంతర పంటగా మంచిగా వచ్చినాయి. ఇప్పుడు కాకర కూడా ఇది నాకు తెలిసి ఒక 40% అయిపోయింది. ఇంకొక 60% ఉంది. ఇంకా 2 months. ఇప్పుడు 3 months అయిపోయింది. ఇంకొక 2 months దాకా వెళ్తుంది అనుకుంటున్నాను నేను. పంటకాలం 5 నెలలు 5 నెలలు అనుకుంటున్నా, 5 నుంచి 6 నెలలు అనుకుంటున్నా. మంచిగా దిగుబడి వస్తే ఉంచేస్తాను. ఈ మధ్యలో వర్షాలు పడి కొంచెం చేను వాతావరణం అనుకూలితే ఖరాబ్ అయింది. మళ్ళా అవి స్ప్రేయింగ్ అవి చేసి కొంచెం మంచిగా మూమెంట్ తీసుకొచ్చాను. అంత మంచిగా ఇప్పుడు గ్రోత్ కూడా మంచిగా ఉంది. చూడడానికి గ్రోత్ మంచిగా ఉంది. రోజు దాని మీదనే ప్రతి రోజు మనం దాన్ని పచ్చిపిల్లని కాపాడినట్టు చూసుకుంటేనే మనకు అది కరెక్ట్. వేరే మనం ఎన్నో పెట్టి జీతకాలం పెట్టి ఉండాలంటే కాదు, మనం సొంతంగా చూసుకోవాలి. తోటలకు వచ్చి తిరగాలి మనం. ఏదన్నా కానీ ఇట్లా దోమ ఉందా, పురుగు ఉందా చూసుకోవాలి. ఇట్లా కొడితే మన దోమ అంటే లేచిపోద్ది. మొన్న చూసిన మందు స్ప్రే చేయించిన, ఇలా దోమ లేదు చూడండి. దోమ అంటే లేచిపోద్ది. అట్లా మనం చిన్న పిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. అయితే మీరు ఇంతకంటే ముందు వ్యవసాయం వేరే పనులలో ఉన్నారు, ఆ తర్వాత వ్యవసాయం అయితే అంటే వరిసేను వదిలిపెట్టి వెంటనే కూరగాయల వైపు రావడం, అందరూ కాకర వైపు ఎందుకు వచ్చారు? ఫస్ట్ కాకర ఒకటే కాదు, బీర వేసిన, దోస వేసిన, అంటే ఈ పంటలు ఇప్పుడు కూడా ఒక 4 ఎకరాలు దోస వేసిన, 1 ఎకరం బెండ వేసిన. ఒకటే కూరగాయలు కాకుండా ఒక 4 రకాలు వేస్తే ఒకటి కాకుండా ఒకటి రేట్ వస్తుంది అన్న ఉద్దేశంతో 4 రకాలు, ఎప్పుడు మినిమం 4 రకాలు ఉండాలి. ఇప్పుడు వంకాయ వేసిన, బెండ వేసిన, మళ్ళీ కూడా ఇప్పుడు దోస 4 ఎకరాలు వేసిన, బీర కూడా 1 ఎకరం నాటు వేసిన, మొలుస్తుంది. అంతా ఎత్తులు పెట్టినాము. అదే ఏదన్నా కానీ వెజిటేబుల్ వైపు ఉండాలని, కొత్తగా మనం ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒకటి కొత్త రకం ఎంచుకోవాలి అనే ఆలోచన. ఇప్పుడు కాకర పంట విషయానికి వస్తే, కాకర మీరు ఎన్ని రోజుల క్రితం అనుకుంటుంది? 3 months అవుతుంది. 3 months అయితే ఒక 40 days వెళ్తుంది. ఇంకా కూడా 2 months దాకా రావాలి. సో ఎన్ని ఎకరాలు విస్తీర్ణం నాటుకున్నాను? ఇప్పుడు ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు మొత్తం అంత కనిపించేది అంతా 2 ఎకరాలు 16 గుంటలు ఉంటుంది. కాకర మొత్తం 2 ఎకరాలు 16 గుంటలు. దాంట్లో అంతర పంటగా ఇంతకుముందు దోస వేసుకున్నారు. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. దోస వేసుకున్నాం ప్రస్తుతం. టమాటా అది దాని మీద మనకు అది లేదు, ఏదో ఒట్టి ఉండకుండా డ్రిప్ పోతుంది కాబట్టి మనం ఏదో ఎంతో కొంత వచ్చినా మన ఖర్చుల మందం వెళ్ళినా చాలన్నట్టుగా అట్లా వేసాం అంతర పంటగా. కాకర ఇప్పుడు వరుసకు ఎంత గ్యాప్ ఇచ్చుకున్నారు? ఎట్లా దీని గురించి? వరుసకు 10 feet. 10 feet. మొక్కకు ఫీట్నర అంతే. ఎట్లాంటి వెరైటీ వేసుకున్నారు? 2 రకాలు వేసాను. ఒకటేమో నోవాను, అదొక రకం ఉండే, అది కొంచెం గుర్తులేదు. సో అయితే ఎట్లా ఉంది మరి పంటకాలం? విత్తు నాటుకున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పరిస్థితులు పంటకైతే ఇప్పుడైతే మనకైతే పర్లేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా పెట్టుబడి బాగా అవుతుంది. ఈ ఎదటి బొంగులు గాని, ఈ వైరు ఇదంతా చుట్టడం. కాకపోతే 1 ఎకరానికి మినిమం 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది.
ఆ పెట్టుబడి వెళ్తే మనకి ఇప్పుడు సంతోషం. ఎన్నిసార్లు ఎక్కడ వస్తుంది ఇట్లా? ఇది మనకు ఒక 2 years దాకా వస్తుంది. 2 years దాకా వస్తుంది. ఈ పంటకు ఈ పెట్టుబడి వెళ్ళిపోద్ది. ఈసారికి పెట్టుబడి వెళ్ళిపోద్ది. మనం ఎకరానికి 1,50,000 అంటే 3 ఎకరాలకు భూములు నాటాను. 3 ఎకరాలు అంటే 4,50,000 అయినాయి. 4,50,000కు కర్రలే గాని మల్చింగ్ పేపరే గాని ఇత్తనాలే గాని 4,50,000 అయినాయి. 4,50,000 పెట్టుబడి మనకు వస్తే ఈసారి మనం ఉన్నట్టు. పెట్టుబడి వస్తుంది, పక్కా వస్తుంది. ఇప్పటికి ఒక 4 లక్షల దాకా తీసాను. ఎంత దిగుబడి వచ్చి ఉంటది? ఎంత వచ్చి ఉంటది క్వింటల్? టన్నులా చూసాను. కాకర ఒక టన్ను వచ్చింది, బీర కూడా ఒక 8 టన్నులు వచ్చింది, దోస ఒక 2 టన్నులు వచ్చింది. అంటే మీరు పెట్టుబడి కూడా అన్నిటి కలిపి పెట్టుకున్నారా? అన్ని కలిపి చెప్తుంది. ఒక్క 4 ఎకరానికి 1,00,000 అంటే అన్ని కలిపి అన్ని పంటలకు కలిపి ఇందులోనే. ఇది కర్రలు నాటిచ్చింది కాబట్టి ఇది ఒక్క ఈ కర్రలకు గాని ఈ మల్సింగ్ పేపర్ గాని విత్తనాలు గాని సీడ్ అన్నిటి ఈ 2.5 ఎకరాలు 3 ఎకరాల 10 గుంటలు ఉంటుంది అక్కడ. అది కూడా పక్కకు పెట్టిన. ఇప్పటిదాకా ఒక 4.5 లక్షలు వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా కాకరలో ఇంకొక 2 lakhs దాకా వస్తుంది. ఇప్పుడు వేసుకున్న 2 ఎకరాల 16 గుంటలనే ఈ 2 ఎకరాల బీర్ ఒక 30 గుంటలు, మొత్తం కలిసి 3 ఎకరాలు. అంటే ఇప్పుడు ఓన్లీ కాకర 2 ఎకరాల 16 గుంటలు, 2 ఎకరాలు పెట్టుకో. 2 ఎకరాల్లో ప్రస్తుతం ఉన్నదాంతో పాటు ఇంకా 2 లక్షలు వస్తుంది. దీంట్లో ఇంకొక 2 లక్షల దాకా తీస్తా. నాకు నమ్మకం ఉంది అది. సో ఎట్లా ఉంది మరి మార్కెట్ లో వీటికి పంటకు డిమాండ్ ఉందా? ఎంత కిలో లెక్క మార్కెట్ లో 25 నుంచి 30 దాకా పోతుంది. కాకర ఇప్పుడు రేటు కొంచెం చంపైంది, 30-35 పోతుంది ఇప్పుడు. ఈ 2-3 days 30-35 పోతుంది. ఎట్లా కటింగ్ ఎట్లా చేస్తారు? 2 రోజులకు చేస్తారా? వారం 2 days గ్యాప్. 2 days గ్యాప్. ఈ రోజు తెంపినాం అనుకో, 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4వ రోజు తెంపేస్తాం. 4వ రోజు మధ్యలో 2 days తెంపినప్పటి నుంచి మళ్ళీ మొదలు 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3వ నాడు మళ్ళీ. సో మార్కెట్ ఎక్కడ చేస్తారు మరి? ఎన్టీఆర్ మార్కెట్ అమ్ముతున్నారు. సో మంచిగానే ఉంటుంది మార్కెట్ లో కూడా? మంచిగానే ఉంటది. ఆడ కూడా మనకి ఏమి ఇబ్బందులు లేవు. ఇక మనం పోయి ఆడ వేసి వస్తాం, ఆమె దాకా ఉండలేము మనం. మనకు పనులు ఉంటాయి. సొంతంగా మనం వీడికి వచ్చి చూడాలి కంపల్సరీ. ఇడికి రావాలంటే తోట చూడాలి. తోటలో ఒక రోజు తిరిగాను దూకోను నేను. ప్రతి రోజు తిరుగుతా. ప్రతి రోజు చూసి ఇట్లా చెక్ చేస్తా, ఏమైంది, పురుగు ఉందా, దోమ ఉందా. ఇట్లా నిన్నమన్నా ఇట్లా కొడితే దోమ ఇట్లా లేచేది, ఇవాళ తగ్గిపోయింది. అయితే జనరల్ ఇప్పుడు మీరు విత్తు పెట్టుకునే దగ్గర నుంచి ఇప్పుడు కటింగ్ వచ్చే వరకు కానీ లేకపోతే ఆ తర్వాత కానీ ఎట్లాంటి మేనేజ్మెంట్ ఉంటుంది దీనికి? ఏం చేస్తారు? ఎట్లా చేస్తారు? ఈ మామూలుగా మేనేజ్మెంట్ అంటే ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఏం రోగం వస్తుంది, ఏం కొట్టాలి, ఏం కొడితే అది అవుతుంది. ఇప్పుడు ఎట్లాంటి రోగాలు వస్తాయి వీటికి? వస్తాయి, ఫంగిసైడ్స్ వస్తాయి. ఇదంతా ఫంగిసైడ్స్ వచ్చింది. ఇదంతా ఈ కలర్స్ ఇదంతా ఫంగిసైడ్స్. ఎల్లో కలర్ మారడం అయినా ఫంగిసైడ్స్. దానికి ఆక్రోబాడ్ అని ఇంకో మందులు ఒక 4-5 రకాలు ఉంటాయి. ప్రతిసారి ఏదో స్ప్రే చేస్తాం. మొన్న ఒకటి స్ప్రే చేశాను, అది తగ్గిపోయి మంచిగా కొత్త ఎగురు వచ్చింది. మళ్ళా యథావిధిగా ఎప్పుడు ఎట్లా ఉందో అట్లా వచ్చేసి అడుగు మందులు 319 గానీ 2020 గానీ 1345 గానీ ఇంకోటి తెగులుకు కూడా వేరే మందులు ఇస్తాను. M45 అని, బావిస్టిన్ అని, ఇంకోటి ఏది జింక్ సల్ఫేట్ అని ఇస్తాం. తన తెగులు వచ్చిందంటే జింక్ లోపం ఉన్న అట్లా ఎర్రగైదు. జింక్ లోపం, మెగ్నీషియం సల్ఫేట్, కొన్ని రకాలు ఉంటాయి. ఎట్లా చేను ఎందుకు ఎర్రగైదు ఉందంటే ఏదో ఒక లోపం ఉంటే ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్ ఎక్కిస్తాను. అట్లా అది జనరల్ గా కూరగాయల సాగు వైపు మీరు అన్నట్టు ఇంత ముందుకు ఎవరు రావట్లేదు. సో వస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళకి? ఒరిసేన్ కంటే ఇది బెస్ట్, కాకపోతే రిస్క్ ఎక్కువ. ఎప్పుడు మందితోటి పని. మనం ఎప్పుడు ఒక 10 మందిని బతికించు. ఒక లేబర్ ని మినిమం 5-6 మందిని అయితే రోజు నేను మెయింటైన్ చేస్తాను. ఒక వారం నుంచి 15 రోజులతో ఒక 50,000 కూలీలకి మినిమం రోజు 10 మంది. గడ్డి తీసుడే గాని, తెంపుడే గాని, కొత్త ఇత్తనాలు పెట్టుడే గాని, ఇంకా అదే గాని, దోశ 4 ఎకరాలు అలా గడ్డి తీసుడే గాని, అట్లా రోజు ఒక 10 మంది మినిమం. ఇవాళ కూడా ఒక 10 మంది వచ్చారు ఈ రోజు కూడా. టెక్నిక్ పద్ధతి. సో ఎంత ఇప్పుడు కర్రలు నాటించుకోరు? సో కర్రలు ఎట్లా అంటే ఎన్ని ఫీట్లకు ఒకటి నాటించుకోరు? ఎన్ని కర్రలు పెట్టినాయి? కర్రలు 8 ఫీట్లకు ఒకటి. ఒక లోడ్ తెచ్చాను. మినిమం సత్తుపల్లి పోయి ఒక లోడ్ తెచ్చాను. ఫస్ట్ నేను సత్తుపల్లి పోయి లోడ్ తేవడం నేను ఫస్ట్ ఇక్కడ ఏరియాలో. నన్ను చూసి ఇప్పుడు ఒక 5-6 మంది తెచ్చారు. అట్లా సత్తుపల్లి పోయి గవర్నమెంట్ దాంట్లో టెండర్ పడి తెచ్చాను. ఒక లోడ్ తెచ్చాను. ఇప్పుడు 3 ఎకరాలు నాటాను. ఇంకొక ఎకరానికి ఉన్నది అట్లా స్టాక్ ఉంది. అంటే ఇవి ఎన్ని ఫీట్లకు ఒకటి లెక్క నాటుకున్నారు? అంటే మీకు 10 ఫీట్లకు 10 ఫీట్ల కర్రలు కూడా 10 ఫీట్లకు ఒకటి. దీంట్లో ఎన్ని మళ్ళీ షేకింగ్ వైరు, ఇట్లా వైర్ వస్తుంది ప్లాస్టిక్ ది. ఆ వైర్ పెట్టినాము.
ఇగో ఇట్లా ఎన్ని వైర్లు వేర్లు వస్తాయి ఒకదానికి అంటే ఒక మూడు వేర్లు వస్తాయి 3 వైర్లు వస్తాయి. కింద దాని మళ్ళా ఇంకో వైర్ తోటి ఇట్లా ఆలుతాం ఇట్లా. ఓకే ఓకే ఇట్లా దీని ఎమ్మడి పైకి ఎక్కిపోద్ది. ఇట్లా వైర్ ఉన్నాయి కదా, అదే. మళ్ళీ దాని ఎమ్మడి పైకి ఎక్కిపోద్ది. ఇట్లా 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 కింది మీదకి ఇట్లా ఆలుతుంటాం. దాని జనరల్ నేల మీద వారిస్తే ఇంత దిగుబడి రాకపోయింది. ఆ నేల మీద ఇంత రాదు. ఇంకోటి క్వాలిటీ రాదు.